మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హైయెస్ట్ పేడ్ హీరో ఎవరు అంటే మన ప్రభాస్ అనే చెప్పవచ్చు. ప్రభాస్కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇంత క్రేజ్ సంపాదించడానికి కారణం యంగ్ రెబల్ స్టార్ చేసిన ప్రయోగాత్మకమైన చిత్రాలు బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2. ఈ చిత్రం ద్వారా పాన్ ఇండియా రేంజ్కి ఎదిగి ఇప్పుడు అగ్రస్థానంలో హైయెస్ట్ పేడ్ హీరోగా మన ప్రభాస్ నిలిచారు. అయితే ప్రభాస్కి బాహుబలి సినిమా తర్వాత మళ్ళీ హిట్ కొట్టడానికి దాదాపుగా 6 సంవత్సరాలు పట్టింది. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మరియు నాగ్ అశ్విన్ చేసిన కల్కి సినిమాలు భారీ సక్సెస్ను అందుకున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఇటీవల ప్రభాస్ ఈ సినిమాలో రెగ్యులర్ షూటింగ్లో పాల్గొన్నాడు. దాదాపుగా రాజాసాబ్ షూటింగ్ పూర్తయిందనే చెప్పవచ్చు. విడుదలకు సిద్ధమైన రాజాసాబ్ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మరియు ప్రశాంత్ నీల్తో సలార్ 2, నాగ్ అశ్విన్తో కల్కి 2 సినిమాలో ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి ఒక పాత వీడియో తెగ వైరల్ అయింది నెట్టింట. అయితే ఆ వీడియో ఏంటంటే ప్రభాస్ అందులో మాట్లాడుతూ కంటతడి పెట్టించే భావోద్వేగానికి గురైన వీడియో. అయితే విషయానికి వస్తే ప్రభాస్ మొదటి సినిమా అయిన ఈశ్వర్ సినిమా కార్యక్రమంలో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. అయితే ఆ డైలాగ్ ఏంటంటే ఆ ఈశ్వరునికి 3 కళ్ళు అయితే ఈ ఈశ్వరునికి 3 గుండెలు అని డైలాగ్ చెప్పాలి. అయితే భయపడుకుంటూ ప్రభాస్ ఆ డైలాగ్ని పూర్తి చేశాడు. ప్రభాస్కి మాత్రం ఆ డైలాగ్ చెప్పేటప్పుడు లోపల భయం మరియు టెన్షన్ ఎక్కువ అయిందని, టెన్షన్ పడుతూ డైలాగ్ను పూర్తి చేశానని, అసలు డైలాగ్ ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదని, వెంటనే నాన్నగారు చేపట్టుకొని ఎస్ అనేసరికి అప్పుడు అమాంతం ప్రాణం లేసొచ్చిందని ప్రభాస్. ఎంతైనా మొదటి సినిమా కావడంతో కొంచెం భయం మరియు సిగ్గు కూడా ఉండేదని ప్రభాస్ వెల్లడించాడు. అయితే అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.